హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక సరికొత్త విషయంతో మీ ముందుకు వచ్చాను. మరి ఆలస్యం ఎందుకు? దాని వివరాలు తెలుసుకుందాం రండి. ఉదయం 7 గంటలైనట్లుగా ఎదురుగా ఉన్న గోడ గడియారం సూచిస్తుంది. అప్పుడే మెలకు వచ్చి బద్ధకంగా చూశాను. ఇంకా నిద్రపోవాలనిపిస్తుంది. ఆదివారాలే కదా ఇలా ప్రశాంతంగా నిద్రపోయేది. ఉరుకుల పరుగుల జీవితం మరీ యాంత్రికంగా మారిపోయింది. ఈ మహానగరంలో మనిషి సంఘజీవి అనే విషయమే మర్చిపోయి రోబోలాగా బ్రతికేస్తున్నాడనిపిస్తుంది. మానవ సంబంధాలన్నీ చుట్టూ సర్కిల్ గీసుకుని అందులో జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నట్టు తోస్తుంది నాకు. తెల్లవారగానే పిల్లలకు భోజనం రెడీ చేయటం, స్కూలుకు పంపటం, ఆఫీసుకు పరిగెత్తటం ఇదే రోజు దినచర్య. అపార్ట్మెంట్ 3వ అంతస్తులో సూర్యోదయ సూర్యాస్తమయాలు కూడా తెలియడం లేదు. అసలు ఇరుగు పొరుగు ఎవరున్నారో ఏం జరుగుతుందో తెలియదు. చాలా చిత్రంగా అనిపించింది నాకు. ఇంతలో పక్కనే ఉన్న ఫోన్ మ్రోగింది. ఎవరబ్బా ఈ టైంలో అనుకుంటూ ఫోన్ తీశాను. అమ్మా శరణ్య, నేనమ్మా మీ బాబాయిని. ఎలా ఉన్నారు? అంతా క్షేమంగా ఉన్నారు కదూ అన్నాడు. ఏదో ఆలోచనలో ఉన్న నాకు బాబాయ్ వెంటనే గుర్తు రాలేదు. మీరా బాబాయ్? మేమంతా బాగున్నాం. మీరెలా ఉన్నారు? ఏమిటి టైంలో ఇలా ఫోన్ అన్నాను కంగారుగా. బాబాయ్తో మాట్లాడి దాదాపు సంవత్సరం అవుతుంది. అసలు బంధువులు అనే వాళ్ళెవ్వరూ నాకు గుర్తులేదు. అవసరానికి ఏదో కొత్త బంధాలు కలుపుకోవటం, వాటి కోసం లేని భేషజాలు నటించటం, వీటితో బంధుత్వంలో ఆత్మీయత సుదూరమైంది. అందుకే ఈ తరం పిల్లలకు అత్త, మామయ్య, వదిన, బాబాయ్, పిన్ని, పెద్దమ్మల్లాంటి వరుసలేవీ తెలియవు. నా ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ, శరణ్య, ఈసారి సంక్రాంతి సెలవులకు మన వాళ్ళంతా తమ కుటుంబాలతో ఇక్కడికి వస్తున్నారు. మనందరం కలిసి చాలా సంవత్సరాలైంది. అందుకే మీరు కూడా పిల్లలతో మన ఊరు వస్తే మేమందరం చాలా సంతోషిస్తాము. మీ పిన్ని కూడా అందరినీ చూడాలని చాలా కోరుకుంటుంది అన్నాడు బాబాయ్. బాబాయ్ ఆహ్వానంతో నాలో సంతోషం ఉప్పొంగిపోయింది. తప్పకుండా వస్తాను బాబాయ్ అన్నాను ఉబ్బి తబ్బిబ్బు అవుతూ. సరేనమ్మా అంటూ బాబాయ్ ఫోన్ పెట్టేశాడు. ఆ పల్లెటూరు గుర్తు రాగానే నా బాల్యం తాలూకు జ్ఞాపకాలన్నీ నన్ను చుట్టుముట్టాయి. మనసు లోపలి పొరల్లో తిష్ట వేసుకున్న తీయని అనుభూతులు నన్ను గతంలోకి తీసుకెళ్లాయి. ఏదన్నా చిన్న కార్యక్రమం జరిగిందంటే 4 రోజుల ముందు నుంచి రాకపోకలు మొదలవుతాయి. ఏం వదినా, బాగున్నావా? ఏం బాబాయ్, ఎలా ఉన్నావు? పిల్లలంతా కులాసానా? ఇలాంటి పలకరింపులతో ఇల్లంతా సందడిగా ఉంటుంది. అక్కడ కర్రీ సెంటర్లు ఉండవు. నలుగురు కలిసి రకరకాల రుచులు మేళవింపులతో వంటలు చేస్తారు. పల్లెల్లో పిల్లలంతా ఒక చోట చేరి అష్టాచెమ్మ, కబాడీ, ఒప్పులు కుప్ప, తొక్కుడు బిళ్ళ లాంటి ఆటలెన్నో ఆడేవాళ్ళు. ఆ టైంలో వాళ్ళల్లో వర్ణించలేని ఉత్సాహం, ఆనందం ఉరకలు వేసేవి. మనం తినే బియ్యం ఎలా తయారవుతున్నాయో ఇప్పుడు పిల్లలకు తెలీదు. వరి కంకులు, జొన్న కంకులు పైరుగాలికి వయ్యారంగా కదలటం, భూమి లోపల గుత్తులుగా పెరుగుతున్న వేరుశెనక్కాయల గురించి పుస్తకాల్లో చదవటమే గాని వాళ్ళెప్పుడూ చూడలేదు. మట్టి గోడలతో కట్టిన మిద్దె ఇళ్ళు, వాటి మీద వెలుతురు కోసం పెట్టిన గవాక్షాలు, గిలకల బావులు, వీధి వాకిలికి 2 వైపుల అరుగులు ఇవన్నీ పల్లెటూరుకే సొంతం. వీధి అరుగుల మీద బుర్ర మీసాలు తిప్పుతూ తాతయ్య, ఆయన చుట్టూ పిల్లలంతా చేరతారు. అచ్చు వానర సైన్యంలా ఒకరి మీద ఒకరు నేరాలు చెప్పుకుంటూ, ఆయన చెప్పే కథలను కొడుతూ, నక్షత్రాలను లెక్క పెడుతూ, వెన్నెలమ్మ హాయిని అనుభవిస్తూ పిల్లలంతా నిద్రలోకి జారుకుంటారు. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కొనలేని ఆనందం పిల్లలకు, పల్లెలకు మాత్రమే సొంతం. పలక బల్పం చేతిలో పట్టుకుని, కాళ్లకు చెప్పులైనా లేకుండా, సరిగ్గా గుండీలైనా లేని లాగు చొక్కాలతో బడికి వెళ్ళటం, ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు అంటూ పలక మీద దిద్దుకోవటం ఎంత స్వేచ్ఛగా ఉండేదో. ఆ రోజుల్లో తప్పు చేస్తే మాస్టారు వేసే గోడ కుర్చీకి, తొడపాసానికి భయపడి స్కూల్కి వెళ్ళకోకుండా తప్పించుకోవటం, టీకాలు వేసే డాక్టర్లు వచ్చారని స్కూలు నుంచి పారిపోవటం ఇది ఆ రోజుల్లో పిల్లల వైనం. బఠానీలు, ఉప్పు శనగలు, బొరుగు ముద్దలు, పొల్లైసు లాంటివి అమ్మ ఇచ్చిన పావలాతో కొనుక్కోవటం, వాటిని స్నేహితులతో పంచుకుని తినేయటం ఒక తీయటి జ్ఞాపకం. గాలిపోయిన సైకిల్ చక్రాన్ని నెట్టుకుంటూ మట్టి రోడ్డు మీద పరిగెత్తటం గొప్ప సరదా ఆట. గంగిరెద్దులు, హరిదాసులు, వీధి నాటకాలు పిల్లలకు చాలా ఆశ్చర్యాన్ని, సరదాను అందించేవి. సాయంకాలం అయిందంటే పిల్లలంతా రాములవారి గుళ్ళో చేరతారు. గుడి వెనుక ఉన్న పున్నాగ చెట్టు పూలతో పీకలు చేసి గోలగోలగా ఊదుతుంటారు.
పూజారి గారు కేకలేసేదాకా గుడి గంటలు కొట్టి గుడి అరుగు మీద దొంగ పోలీసు ఆట ఆడి అలసిపోయి ఇల్లు చేరుతారు. అమ్మ పెట్టే గోరుముద్దలు తిని నిద్రలోకి జారుకుంటారు. ఆ రోజుల్లో పిల్లలకు చదువు బరువు, పుస్తకాల భారం లేదు. ఒక పక్క ఎత్తుగా పేర్చిన గడ్డివాములు, మరో పక్క ఆవుల మంద, వాటి చుట్టూ తిరిగే లేగదూడలు, చిక్కటి పాలు, తియ్యటి జున్ను పల్లెలకే సొంతం. మెడలో గజ్జెలు, వీపున మూపురంతో వయ్యారంగా నడిచే ఎడ్లు, యజమాని ఇచ్చే సంకేతాలతో పంటను ఇంటికి చేర్చడం పిల్లలు చూసి తీరాల్సిందే. వర్షం పడ్డప్పుడు వచ్చే మట్టి వాసన మనిషిలోని ఆస్వాదించే గుణాన్ని తట్టి లేపుతుంది. రేగి పండ్లు, జానపండ్లు, ఈత పండ్లు పిల్లలు తినడానికి చాలా సరదా పడతారు. అట్ల దద్ద, ఉండ్రాళ్ళ దద్ద వచ్చాయంటే తెల్లవారుజామున పెరుగన్నం తిని ఉయ్యాలోగటం సాంప్రదాయం. గోరింటాకుతో చేతులు ఎర్రగా పండితే మంచి భర్త లభిస్తాడనే నమ్మకం ఉండేది. ఇలా కల్మషం లేని మనుషులు, కాలుష్యం లేని వాతావరణం పల్లెలకే సొంతం. జీవితంలో అన్ని దశల్లోకి అపరూపమైంది బాల్యం అంటారు. కానీ ఈ తరం పిల్లలకు బాల్యం ఎక్కడుంది? మొబైల్ సాన్నిహిత్యం పెరిగి స్నేహితుల సాన్నిహిత్యం తగ్గింది. పిల్లలకు ఆడుకునే రోబోలు అందుబాటులోకి వచ్చేశాయి. అంతరిక్షంలో తిరగాడుతున్నట్లు, సూర్య చంద్రులతో ఆడుతున్నట్లు పిల్లలకు అనుభూతిని కలిగిస్తున్నాయి. వయసుకు మించిన విజ్ఞానాన్ని నేర్పుతున్నాయి. కానీ పల్లెల్లోని స్వచ్ఛత కూడా ఒకసారి పిల్లలకు చూపిస్తే వాళ్ళు కొత్త అనుభూతిని పొందుతారు. మేము చిన్నప్పుడు ఇలా గడిపేవాళ్ళం, ఇక్కడ ఆడుకునేవాళ్ళం అని పెద్దలు చెప్పటం పిల్లలకు సరదాగా ఉంటుంది. ఒక్కసారన్నా వాళ్లకు గ్రామీణ వాతావరణం రుచి చూపించాలి. ఇంటి ఎదురుగా ఉన్న వేప చెట్టు మీద కోయిల కుహు కుహు అని కూయటం పిల్లలు తప్పకోకుండా వినాలి అనుకున్నాను. ఎలాగైనా శ్రీవారిని పిల్లలను ఒప్పించి పల్లెటూరు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దీన్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన డాటర్ ఆఫ్ జర్నలిస్ట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.